ఎలా ఉన్నవారు అలా శిలలైపోయారు. అది 1599 సంవత్సరం. ఇటలీలోని క్యాంపియానాకు దగ్గరలో ఉన్న ఒక అతిపెద్ద రాతి ప్రదేశంలో ఓ 30 మంది కూలీలు తవ్వకాలు జరుపుతున్నారు. సర్నోర్ నది నీటిని మళ్లించేందుకు గాను భూగర్భంలో ఓ కాలువను తవ్వుతున్నారు. కానివ్వండి 3 రోజుల్లో పని ముగించాలి. ఇంత నెమ్మదిగా చేస్తే ఎలా? పని వాళ్ళను తొందర పెడుతున్నారు కాంట్రాక్టర్ ఆల్ఫ్రెడ్ షా. చేస్తూనే ఉన్నాం కదరా, కంగారు పెడతావెందుకు? విసుక్కున్నాడు ఎంచో. ఎప్పుడు అంతే కదరా, పట్టించుకోకు అన్నాడు నెవియో. నువ్వు కూడా ఎప్పుడు ఇంతే, ఎవరేమన్నా పట్టించుకోవద్దంటావు అంటూనే గుణపాన్ని ఎత్తి భూమిలో దిగేశాడు ఎంచో. ఒక్కసారిగా ఠంగుమన్న శబ్దం వినిపించింది. ఇక్కడ ఏదో ఉందిరా, గుణపం దిగట్లేదు. ఒకవేళ ఏదైనా నిధి కానీ ఉందేమో ఆశగా అన్నాడు. మన ముఖాలకి నిధులు కూడా దొరుకుతాయా? ఏ రాయో అడ్డుపడి ఉంటుంది, గట్టిగా దించు గుణపం. నేవియో మాటలకు ఓసారి నిట్టూర్చి మళ్ళీ ప్రయత్నించాడు ఎంచో. గుణపం లోనికి పోవడం లేదు. కాంట్రాక్టర్ బ్రిడ్జి విషయం చెప్పాడు. ఇదో పెద్ద విషయమా? ఇదంతా రాతి నీడ కదా, ఏ బండరాయి ఉంటుంది, తవ్వి తీసి పారేసేదానికి ఇంత హడావుడి చేయాలా? విసుక్కుంటూ మరో ఇద్దరిని పిలిచాడు కాంట్రాక్టర్. అందరూ కలిసి అడ్డును తొలగించాలని ప్రయత్నించారు. అది తొలగలేదు. కానీ దాని చుట్టుపక్కల 10 అడుగుల మేర నేల బీటలు తీసి కుంగిపోవడం మొదలైంది. అందరి గుండెలు జల్లుమన్నాయి. గుణపాలు వదిలేసి దూరంగా పరిగెచ్చారు. వాళ్ళు చూస్తుండగా నేల కుంగిపోయి అక్కడ పెద్ద కొంత ఏర్పడింది. కాంట్రాక్టర్ ధైర్యం చేసి గోతి దగ్గరకు వెళ్ళాడు. లోపల ఏముందో అని తొంగి చూశాడు. మరుక్షణం అతడి గుండె దడదడలాడింది. అందరూ త్వరగా రండి, అరిచినట్టే అన్నాడు. పని వాళ్ళంతా బిలబిలమంటూ వచ్చి గోతి చుట్టూ చేరారు. లోపలకు చూసిన వారి ఒళ్ళు జలధరించింది. 1 కాదు 2 కాదు, కనీసం 15 అస్థిపంజరాలను ఉండి ఉంటాయి అక్కడ. కొన్నైతే మట్టిలో కూరికిపోయి అక్కడక్కడ తెల్లగా కనిపిస్తున్నాయి. అన్ని అస్థిపంజరాలు అక్కడికి ఎలా వచ్చాయి అంతుపట్టలేదు. వెంటనే అధికారులకు విషయం తెలియజేశారు. వాళ్ళు వచ్చి అస్థిపంజరాలను బయటకు తీస్తుండగా చుట్టూ ఉన్న మట్టి దిమ్మలని పెలపెలా విరగిపోవడం మొదలైంది. అడుగేస్తే నేల కుంగిపోతుంది. దాంతో ఆ నేలలో ఏదో మర్మం దాగి ఉందనిపించింది. వెంటనే అక్కడి నేల మొత్తాన్ని తవ్వడం మొదలుపెట్టారు. కొన్ని గంటల తర్వాత అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి వారి వెన్నుపూసలోంచి వెనుక పుట్టుకొచ్చింది. దాదాపు 25 అడుగుల లోతుకు తవ్విన తర్వాత అక్కడ పెద్ద ప్రపంచమే కనిపించింది. అదేదో పట్టణంలో ఉంది. పైకప్పు లేని మొండి గోడలు, సగం కూలిన ఇల్లు ఉన్నాయి. అయితే అందరినీ షాక్కి గురి చేసిన విషయం ఒకటి ఉంది. ఎక్కడ పడితే అక్కడ గుట్టలుగా శవాలు ఉన్నాయి. రాళ్ళ బిగుసుకుపోయి బూడిద రంగులో కనిపిస్తున్నాయి. పడుకుని కూర్చొని పరిగెడుతున్నట్టు రకరకాల భంగిమల్లో ఉన్నాయని మొదట అవి సిమెంట్ బొమ్మలో, రాతి బొమ్మలో అయి ఉంటాయనుకున్నారు. కానీ పరిశీలించగా తెలిసింది మానవ దేహాలను. అందరి బుర్రలు తిరిగిపోయాయి. ఎక్కడో పట్టణం ఉండేదో, ఇక్కడో పట్టణం ఉండేదా? ఎలా కప్పడిపోయింది? మనుషులంతా ఇలా గుంపులుగా ఎందుకు రెచ్చిపోయారు? యుద్ధం లాంటిది ఏమైనా జరిగిందా? అదే జరిగితే రకరకాల భంగిమలో ఎలా ఉంటారు? ఉన్నవారు ఉన్నట్టుగా చనిపోయారంటే అసలు ఏం జరిగి ఉంటుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కనుక్కోవాలని నిర్ణయించుకున్నారు అధికారులు. కనుక్కున్నారు కూడా. వారు చెప్పిన విషయాలు విన్న తర్వాత యావత్ ప్రపంచం కదిలిపోయింది. గుండెల్ని పిండేసి ఆ నిజ సంఘటనను క్షాణాలు తలుచుకొని కుమిపోయింది. తెలుసు దిక్కం 79 ఆగస్టు 24 సాయంత్రం పనులకు వెళ్ళిన వాళ్ళంతా ఇళ్లకు తిరిగి వస్తున్నారు. ఇళ్ళంతా భోజనాలు సిద్ధం చేయడంలో మునిగిపోయారు. పిల్లలు వీధుల్లో ఆటలాడుతున్నారు. అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఆ ముందు రోజు తీసుకుని అగ్నిదేవుడి పండుగ గురించి ఆనందంగా చర్చించుకుంటున్నారు. చీకట్లు కమ్ముకుంటున్నాయి. మామూలుగా అయితే ఆ సమయానికి వాతావరణం చల్లబడుతుంది. కానీ ఈరోజు ఏదో తేడా ఉక్కబోస్తోంది. వేడి మెల్లమెల్లగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకలా ఉందా అని ఆలోచిస్తుండగానే వద్ద శబ్దం. 100 అణుబాంబులు ఒక్కసారి పేలినట్టు, 1000 మెరుపులు ఒక్కసారి ఊడినట్టు ఆ శబ్దం జరగనున్న ఘోర విధ్వంసానికి ప్రారంభం. పాంపెయి అంతానికి ముహూర్తం. అందరూ ఉలిక్కి పడ్డారు. ఏం జరిగిందా అని భయంగా ముఖాలు చూసుకున్నారు. ఏం జరిగిందో అంచనా వేసే ప్రయత్నం చేశారు. అంతలోనే దట్టమైన పొగ పట్టణంలోకి చొరవబడింది. అందరినీ చుట్టుముట్టి బుక్కిరి చేసింది. దుమ్ము వేగంగా ఎగురొచ్చి పడుతుందో ఎప్పుడు అర్థమైంది వారికి ఏం జరిగిందో.
అగ్నిపర్వతం బద్దలైనట్టుంది అన్నాడో వ్యక్తి భయంగా. అవును, అదే జరిగింది. పాంపై పట్టణానికి కాస్త దూరంలో ఉన్న వెసువియస్ అగ్నిపర్వతం బద్దలైంది. దాని నుంచి దట్టమైన పొగ వెలువడుతుంది. లావా శరవేగంగా పర్వతం మీది జారిపోడుతోంది. పట్టణాన్ని తాకాలని పరుగు తీస్తుంది. దుమ్ము ధూళి ఎగిసి పట్టణమంతా పరుచుకుంటున్నాయి. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే ఇప్పుడేం చేద్దాం అని పట్టణవాసులు ఇంకా మాట్లాడుకుంటూ ఉండగానే విద్యాసం జరిగిపోయింది. లావా సునామీల పాంపేని చుట్టేసింది. కొందరు భయంతో మూలాల్లో దాగారు. కొందరు వాటి కింద వీటి కింద దూరి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నము చేశారు. కానీ ఎవరు ప్రయత్నం చేయలేదు. లావా వారిని మూసేసింది. క్షణాల్లో శిలలా మార్చేసింది. పాంపై పట్టణాన్ని పునర్నిర్మించే ప్రయత్నాలు జరిగాయి. కానీ తొలగించలేనంతగా దుమ్ము పెరిగిపోవడం చేత ప్రయత్నాలు కానీ మిగిలిపోయాయి. దాంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి సందర్శనీయ స్థలంగా మార్చారు. అవశేషాలన్నింటినీ మ్యూజియంలో పెట్టారు. ద లాస్ట్ డేస్ ఆఫ్ పాంపై, షాడోస్ ఇన్ ఫ్రాన్స్ వంటి పుస్తకాలు, పలు సినిమాలు, డాక్యుమెంటరీలు పాంపై విషయాన్ని ప్రపంచం ముందు తీసుకొచ్చారు. అయితే అవన్నీ వారి ఊహలకు అనుగుణంగా ఉంచారు. కొద్ది నిమిషాల్లోనే పాంపై నగరం నిప్పులా కుంపట్లా మారింది. అయితే లావా సృష్టించిన విధ్వంసంతో కథ ముగిసిపోలేదు. లావాను మించిన దుమ్ము ధూళి పట్టణం ముచ్చెత్తింది. 2 రోజుల పాటు అలా వచ్చి పడుతూనే ఉంది. దాదాపు 25 అడుగుల మేరకు పేరుకుపోయింది. దాని కింద పాంపై పట్టణం సమాధించింది. ఈ ప్రపంచ పటం నుంచి మాయమైపోయింది. ఇదంతా పరిశోధకుల ఊహ. అగ్నిపర్వతం బద్దలవడం వల్ల పాంపై సర్వనాశనమైంది. దాని నుంచి విలువడ్డ దుమ్ము కిందే పట్టణం సమాధి అయ్యింది అనేది వాస్తవం. అయితే ఇది దారుణంగా ఎలా జరిగింది అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఎందుకంటే సాక్ష్యం చెప్పేందుకు ఏ ఒక్కరు మిగలలేదు. దాంతో పరిశోధనలో అవగతమైన విషయాలను బట్టి ఇలా జరిగి ఉంటుంది. నిజానికి వెసువియస్ అగ్నిపర్వతం బద్దలైన విషయం పాంపేకు కాస్త దూరంలో ఉన్న కొన్ని పట్టణాల వరకు తెలిసింది. కానీ పర్వతానికి దగ్గర ఉన్న పాంపే పట్టణం విధ్వంసమైపోయిందన్న విషయం చాలా కాలం వరకు ఎవరికి తెలియదు. ఎందుకంటే పర్వతం చల్లబడే వరకు ఆ చుట్టుపక్కలకు ఎవరూ పోలేదు. కొన్నాళ్ళ తర్వాత వెళ్ళి చూసిన వారికి పాంపై కనిపించలేదు. ఉన్నటువంటి ఒక పట్టణం మాయం ఎలా అయ్యిందో అర్థమూ కాలేదు. కొన్నాళ్ళు దాని గురించి చర్చించుకున్నారు, మెల్లగా మర్చిపోయారు. దాంతో పాంపై గురించి పునర్మత్కారాలు వాళ్ళకి తెలియకుండా పోయింది. 1599 తవ్వకాలు బయటపడిన తర్వాత పాంపై అనే ఒక పట్టణం ఉండేదన్న విషయం ప్రపంచానికి తెలిసింది. అయితే అందరినీ కలిసి వేసిన విషయం ఏమిటంటే శవాలు పడి ఉన్న తీరు ఎలా ఉన్న వాళ్ళు అలా చిల్లైపోయారు. పడుకున్న వాళ్ళు పడుకున్నట్టే ఉన్నారు, నడుస్తున్న వాళ్ళు నడుస్తున్నట్టే ఉన్నారు. భయంతో ముడుచుకుని కూర్చుని మోకాల మీద తలపెట్టుకుని ఉన్న ఓ మొకిల శిలాజా చూసినప్పుడు పరిశోధకులకు సైతం కళ్ళు చెమర్చాయి. కళ్ళి పక్కల్లో ఒత్తిగిలి పడుకుని ఉన్న చిన్నారి, వేడి వితాలు లేక మెరుగులు తిరిగిపోతూ మరణించిన పుష్ప, నిద్రపోవడానికి ఒగుతూ ప్రాణాలు ఇచ్చిన వ్యక్తి, పరుగుబడితో చిరాయిపోయిన పిల్లాడు, చూసిన వాళ్ళ గుండెలు కరిగి నీరయ్యాయి. చరిత్రలో ఎన్నడూ కని విడిగలిగిన ఈ ఘోర కలిగి శ్రీ సంపద సంతోష సౌభాగ్యాలతో మిగిలిన పాంపై కథ ఓ కన్నీటి కాదక్క విషాదమత జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోయింది.